హలో అందరికీ. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే అందరికీ ఎక్సైట్మెంట్ తారాస్థాయికి చేరుతుంది. కానీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత దుబాయ్ స్టేడియంలో గణేష్ ఆర్తి ప్లే అయిందంట. కానీ ఇది నిజం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దుబాయ్ స్టేడియంలో తీసింది కాదు. ఈ వీడియోలో ముంబై వాంకడే స్టేడియం లైట్ షో క్లిప్ ను, అహ్మదాబాద్లో ఇండియా ఇంగ్లాండ్ ఆడిన 3వ వన్డే వీడియో క్లిప్ ను కలిపి తయారు చేశారు. కాబట్టి ఈ వీడియో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు ఎటువంటి సంబంధం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో బాబర్ ఆజంను ప్రేక్షకులు వెక్కరిస్తూ అవమానించారంట. అసలు విషయం ఏమిటంటే ఈ వీడియో అసలు దుబాయ్ లో తీసిందే కాదు. ఇది 2024 నవంబర్ లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య సిడ్నీలో జరిగిన T20 మ్యాచ్ లో రికార్డ్ చేయబడింది. దాన్ని ఇప్పుడు దుబాయ్ లో జరిగిన సంఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. పాకిస్తాన్ క్రికెటర్ ఇండియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఏడుస్తున్నాడట. కానీ ఇది నిజం కాదు. ఇందులో కనిపిస్తున్న ఆటగాడు ఫకర్ జమాన్. అతను ఇండియాతో ఓడిపోయిన తర్వాత ఏడవలేదు. గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగినప్పుడు భావోద్వేగానికి గురి అయ్యాడు. కాబట్టి ఈ క్లెయిమ్ తప్పు. బెంగళూరులో ఒక వ్యక్తి భారత్ను వదిలేసి పాకిస్తాన్కు మద్దతిచ్చాడంట. కానీ వాస్తవానికి ఈ వీడియో పాతది. ఇది 2023లో జరిగిన ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో రికార్డ్ చేసింది. తాజా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియో నిజమేనని అనుకోవద్దు. న్యూస్ మీటర్ని ఫాలో అవ్వండి. నిజమైన వార్తలను తెలుసుకోండి. ఫేక్ వార్తలకు చెక్ పెట్టండి.